జపిస్తూ వస్తున్నారు. భరించడానికి వారు ఉపకరిస్తున్నారు. నేను ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి నన్ను ఏమి నా జోలికి రావద్దు అనేటటువంటి వదిలేసి వస్తున్నారు. మీరు ఏదైనా నన్ను ప్రయత్నం చేశారంటే నాకు ఇబ్బంది కలిగే సిచ్యువేషన్ కలిగించకండి అని ఫోర్స్ఫుల్గా నన్ను ఏమి వైద్యం చేయడానికి మీరు ప్రయత్నం చేయకండి అని చెప్పారు. నేను కూడా వారిని ఇంకోటి ఏంటంటే వారి భార్య శ్రీమతి ముద్ర పద్మావతి గారు, వారి కోడలు, వారి యొక్క కుమారుడు వారు వాటర్ తీసుకుంటున్నారు. పొద్దున వారికి సెలైన్ ఇవ్వడం జరిగింది. మీకు తెలిసిన విషయం అది. ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చాము, డెక్స్ట్రోజ్ ఇచ్చాము. కొద్దిగా వారు కొద్ది శక్తి చేకూరుకొని కూర్చొని మాట్లాడటానికి ఇప్పుడు చెప్తూ ఉన్నారు భార్య గారు, అలాగే కుమార్తె కోడలు గారు. కొడుకు కూడా వారు ఆరోగ్యంగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. నాకేం ప్రశ్న తెలియదు చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే పరిస్థితి బాగాలేదు అని చెప్పాలంటే వాళ్ళకి 80 గంటలు గడిచిపోయింది. ఇప్పటికి వచ్చి బాగాలేదని చెప్పాలంటే ఊరికి ఫిజికల్గా పైనుంచి చూసి చెప్పేది కాదు. అట్లీస్ట్ మనం వైటల్ అంటే బీపీ, షుగరు, అలాగే పల్స్ రేటు, సీరం క్రియాటిన్, ఎలక్ట్రోలైట్స్, తర్వాత యూరిన్లో కీటోన్ బాడీస్ అనేటువంటివి ఉంటాయి. అవి కొంచెం ప్రమాదం. అవి ఉన్నాయంటే ప్రమాద గంటకి మోగినట్టు అనుకోవాలి. మనం దానికి ఇమీడియట్గా దానికి సంబంధించినట్టు ఇమీడియట్ యాక్షన్ చేయవలసి వస్తుంది. అదే వారు బేసికల్గా మైల్డ్ హైపర్ టెన్షన్, మైల్డ్ డయాబెటీస్ ఉంది. ఆ డయాబెటీస్ అనేది మనం తొందరగా వాళ్ళు స్టార్వేషన్లో ఉంటే కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను రిక్వెస్ట్ చేయగలుగుతాను, కానీ వారు నిరాకరించారు. సో రేపు రక్త పరీక్షలు కాదు కదా, కనీసం వారి మనసు లిస్టులో వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ ఆయన మాత్రం నేను బాగానే ఉన్నాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టుకుని కాదు. మీరు ఏదైనా చేయాలి, బలవంతంగా చేయాలని చూస్తే మాత్రం మీరు వేరే విధంగా చాలా చూసుకోవాల్సి వస్తుంది. డయాబెటీస్ ఒకటి, తర్వాత యాంగ్జైటీ కూడా ఉంది, బాగా టెన్షన్గా ఉన్నారు, మానసికంగా ఆందోళన కూడా చెందుతున్నారు. అవన్నీ కలిపి యూజువల్గా ఈ డయాబెటీస్ 72 గంటలు దాటిందంటే మనకు 72 గంటల 82 గంటలు దాకా వచ్చింది. రేపు మార్నింగ్ చూసుకుంటే మనకి మార్నింగ్ కానీ వాటితో మాట్లాడి మరి కాదు అంటే మనం ఏదన్నా చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఈ నైట్ మళ్ళీ మాట్లాడుతూ వెళ్తారా? మేము మామూలు ఎవ్రీ 2 అవర్స్కి వెళ్తూనే ఉన్నాము. వారి భార్య గారికి, కోడలు గారికి బీపీ చూస్తూనే ఉన్నాం. వాళ్ళు స్టెబిలైజ్ చేయాలి. మత్తు ఇవ్వడం అనేది సాధ్యం కాదు, కానీ మత్తు ఇవ్వాలన్నా పేషెంట్కి వితౌట్ కన్సెంట్ ఇవ్వడం అనేది అది మంచి పద్ధతి కూడా కాదు. అది జరగదు, అది ఎట్టి పరిస్థితుల్లో తప్పదు.